ఇక్కడున్నావా శివయ్య? కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. త్రేతాయుగానికి వచ్చేసరికి ఒక కాలు అవిటిదైపోయింది. ద్వాపరానికి వచ్చేసరికి 2వ కాలు పోయి 2 కాళ్లే మిగిలాయి. కలియుగంలో ధర్మం 1 కాలు కుంటిదైపోయింది. ఉన్న 4వ కాలు ఊడిపోతే కల్పాంతం వస్తుంది, ప్రళయం వస్తుంది, సర్వం నాశనమైపోతుంది. కాబట్టి ఆ ఒక్క కాలునైనా కాపాడుకోవాలి. ఈ నిజాన్నే చెబుతుంది హరిశ్చంద్రగఢ్ శివలింగం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా, అందులోనే సహ్యాద్రి కనుమల కొండ ముడుతల్లో పాము పడగ విప్పినట్టు ఉంటుంది కొంకణ కడ కోన. అక్కడే ఉన్న ఒక కోన పేరు తారామతి కోన, ఇంకో కోన పేరు రోహితాస్య కోన. హరిశ్చంద్రుడు, ఆయన భార్య, ఆయన కొడుకు పేర్లు ఇవి. కాళచూరి రాజుల కాలంలోనే, అంటే 6వ శతాబ్దంలోనే అక్కడ హరిశ్చంద్రగఢ్ కోటను నిర్మించారు. హరిశ్చంద్రగఢ్ కోట నిండా అద్భుతాలే. ఎన్నెన్నో గుహలున్నాయి. అవి ఎక్కడెక్కడికో పోతాయి. గుహల్లో అద్భుతమైన గుడులున్నాయి. దేవీ దేవతలున్నారు. తాంత్రికులు, సిద్ధులు ఈ గుహల్లోనే తంత్ర రహస్యాల చిక్కుముడులు విప్పారు. మూలాధారం నుంచి సహస్రారం దాకా కుండలినికి సరసర పాములా పరిగెత్తించి ఈ గుహ చీకట్లలోనే తమ మనోనేత్రాలు తెరుచుకున్నారు. ఇలాంటిదే ఒక రహస్యాల గుహ ఉంది. హరిశ్చంద్రగఢ్లో ఉన్న హరిశ్చంద్రేశ్వర మందిరానికి వెళ్లే మెట్లు ఎక్కుతూ ఉంటే మనకు ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపలికి వెళ్తే అక్కడ అదేదో మరో లోకంలా అతీంద్రియంగా ఓ పెద్ద మండపం కనిపిస్తుంది. బండరాళ్లే పైకప్పు, గండశిలలే గోడలు, సన్నని చిన్ని చిన్ని కుహరాలు, కింద నీలి రంగులో నీరు, ఆ నీటి మధ్య ఓ చిన్న మండపం. ఆ మండపంలో నిశ్చల ధ్యానం చేస్తున్నట్లు 5 అడుగుల శివలింగం. వింత వెలుగులు, నీటి తరంగాల ప్రతిబింబాలు శివుడిపై పడుతూ విచిత్ర అనుభూతిని కలిగిస్తాయి. మనసు మరో లోకంలోకి వెళ్ళిపోతుంది. గుహ గర్భంలో శివుడుంటాడు, వెళ్ళిన జీవుడుంటాడు. నిశ్చలమైన నీటిలో వారిద్దరు నీడలు జీవుడిలో ఐక్యమైపోయినట్లు, అద్వితీయమైపోయినట్టు, అద్వైతమైపోయినట్టు కనిపిస్తాయి. ఆ నీళ్లలో అడుగు పెట్టలేం, అంత చల్లగా ఉంటాయి. అల్లంత దూరంలో శివుడు కనిపిస్తూ ఉంటాడు, కానీ శివలింగాన్ని చేరుకోలేం. దైవత్వాన్ని చేరుకోవడం ఎంత కష్టమో చెబుతున్నట్టు కంటికి చిక్కిన చేతికి దొరకనట్టుంటాడు శివుడు. అప్పుడు శివుడి పైన ఉన్న మండపంపై మన దృష్టి పడుతుంది. 4 స్తంభాలు. ఒక స్తంభం పూర్తిగా పోయింది గతించిన కృతయుగంలా. 2వ స్తంభం 30 భాగమే మిగిలింది, కింద భాగం పోయింది గడచిపోయిన త్రేతాయుగంలా. 3వ స్తంభం ఒక వంతే మిగిలి మొండిగా కప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది కనుమరుగైన ద్వాపరయుగంలా. 4వ స్తంభం ఒక్కటే మిగిలి ఉంది కలియుగంలా. ఆ 4వ స్తంభం పగిలిపోతే ప్రళయం వస్తుందని, ప్రపంచం అంతమవుతుందని నమ్మకం. ఆ స్తంభానికే నోరుంటే, మనకు నిజమైన చెవులుంటే మనకు ఒంటి స్తంభం సందేశం వినిపిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాసరచన రాక సుధాకర్ రావు. స్వేచ్ఛానుసరణ వాగ్రూపం పప్పు వెంకట భోగారావు.